హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ యాడ్ చేసుకోవటం, స్టిచ్చింగ్ చేయడం చేసి చూపిస్తానండి. మీరంతా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు, నేను బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ క్లాత్ మీద వచ్చేసి రైట్ రాంగ్ అని చెప్పి మెన్షన్ చేసుకొని, నేను యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ నెక్ పీస్ యాడ్ చేయట్లేదండి. నెక్కి వచ్చేసి లేస్ యాడ్ చేస్తున్నాను. అందుకొచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి, తిరిగేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను నెక్ స్టిచ్ చేస్తాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసి తీసేసాను సైడ్కి. ఇప్పుడు దాన్ని సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి, తిరిగేసుకోవాలి. దాన్ని సరిగా చేసుకొని ఫ్రంట్ నెక్ పైనుంచి అలా నెక్ డిజైన్ మీదన స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కట్ చేశాను, ఫోల్డ్ చేశాను, స్టిచ్ చేశాను. లైనింగ్ ఇలా డౌన్ సైడ్ కూడా ఒక కుట్టు వేసుకొని యాడ్ చేసుకున్నామంటే స్లీవ్ సైడ్స్కి వచ్చేసి కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిసి యాడ్ చేసేయాలి. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండేటప్పుడు తీసేయాలి. ఎప్పుడైనా లైనింగ్ మీద వచ్చేసి మెయిన్గా మెజర్మెంట్స్ వేసుకొని కట్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి తీసేయాలి. ఓకే, లైనింగ్ యాడ్ చేసేయడం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసుకుంటున్నా. మీరు వీడియోలో చూస్తున్నారు కదా డాట్స్. ఆ డాట్స్ని అలాగా ఆ లైన్స్ మీదన స్టిచ్ చేసి పెట్టుకోవాలి. 3 డాట్స్ వస్తాయి. ఇప్పుడు డాట్స్ ఏమొచ్చి స్టిచ్ చేసి సైడ్కి పెట్టుకున్నా. షేప్స్ యాడ్ చేసుకోవాలి. షేప్స్ వచ్చేసి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను సైడ్కి. నేను ఎప్పుడు కూడా షేప్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకుంటానండి. సో దీన్ని యాడ్ చేద్దాము ఇప్పుడు. ఓకే, ఎక్కడ కూడా టైట్గా లాగకుండా కొంచెం నెమ్మదిగా పట్టుకొని, ఆల్రెడీ ఒక డాట్స్ ఉంటుంది కదా, ఆ డాట్ వచ్చేసి మీదకి ఫ్రెష్ చేసి పెట్టుకోవాలి. డాట్ మీద నుంచి స్టిచ్ చేయకూడదు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అదే డాట్. షేప్ ఇలా యాడ్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడ లాగకూడదండి. నార్మల్గా పెట్టుకొని ఎక్కడ ఉగ్గులు రాకుండా షేప్ నెమ్మర్చి యాడ్ చేయాలి. ఇప్పుడు హుక్ పట్టి నాట్ పట్టి స్టిచ్ చేసుకున్నామండి. షేప్ యాడ్ చేసేయడం ఫినిష్. ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా నీట్గా స్టిచ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి లేస్ కూడా యాడ్ చేశానండి నెక్కి. లేస్ యాడ్ చేశాను కనుక నెక్కి వచ్చేసి నేను క్రాస్ పీస్తో నెక్ స్టిచ్ చేయలేదు. లేస్ ఉంటే క్రాస్ పీస్తో స్టిచ్ చేయనవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ రెడీ.